అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వీడియో చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉన్నది అనేది. ఈ చేపలు అయితే ఎండిపోయిన చేపలే. ఎండిపోయిన తర్వాత ఇంకా సంతకు తీసుకెళ్ళడానికని పక్కన పెట్టామన్నమాట. అయితే ఇంకా ఫుల్ వర్షాలు కదా, పక్కన పెట్టిన తర్వాత అంటే 2 రోజులు ఎండాయి, మూడో రోజు కూడా ఎండితే పర్ఫెక్ట్గా బాగా ఎండిపోయినట్టే. మామూలుగా అలాగే ఇంకా దళ్ళే వేసేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళేలోపు అలా గాలికి అయితే గట్టిపడిపోతాయి అన్నమాట. అయితే ఏమైంది, ఇంక వర్షాలకి ఏమైందంటే చేప మొత్తం బూజు పట్టేసింది. ఆల్మోస్ట్ పాడైపోయినట్టే. ఇంకా గుండెకే అనమాట, పని చేయవు. ఇంక ఇవి తినడానికి పని చేయవన్నమాట. టేస్ట్ తెలిసిపోతుంది, బాగోవు. ఇంక ఇవి నీటిలో వేసి ఆ బూజు మొత్తం ఇలాగ కడిగేసి ఎండలో అయితే వేస్తున్నారు. గుండెకి పనికొస్తాయి అనమాట. ఇంక తినడానికి అయితే పని చేయవు అమ్మలండి. గుండెకి వేసేస్తాం అంటే కోళ్ళ పారాలకు వాటికి వెళ్ళిపోతాయి అనమాట. ఇదండి చేపల్లో నష్టం వచ్చింది కదా, చెప్పాను కదా, ఇదే అనమాట నష్టం. ఇంకా చేపలు ఇంకా తాళ్ళ మీద ఉన్నాయి. ఇవైతే ప్రజెంట్ ఇవైతే చేస్తున్నారు. మళ్ళీ ఎండ తగ్గిపోద్దేమో, అన్నీ ఒకేసారి పెట్టేస్తే మళ్ళీ బాగోదు కదా. ఆల్రెడీ ఎండిపోయిన చేపలు బూజు ఒకటే ఉంది, పర్లేదు, ఏం కొన్ని రోజులు నిలవ ఉంటుంది ఇలా చేయడానికి. అందుకని చెప్పేసి కొన్ని అయితే ఇలా చేసి ఇలా క్లీన్ చేసి అవైతే ఎండ పెడుతున్నారు అనమాట. ఇకపోతే ఏంటంటే ఉప్పు చేపలకైతే అసలు ఏం కాదు. ఉప్పు చేపలు ఎన్ని రోజులు ఉప్పు నీటిలో ఉన్నా సరే బాగానే ఉంటుంది. కానీ ఉప్పు నీటిలో నుంచి తీసి మనం నెల మీద వేసామంటే అవి పాడైపోతాయి. ఏంటంటే ఉప్పు నీటిలోనే ఉన్నాయి కాబట్టి వాటి వల్ల నష్టం లేదు. కానీ ఈ చప్పటి తోకలు అయితే మాత్రం నష్టపోయామన్నమాట. ఇకపోతే ఏంటంటే ఎండలు వచ్చిన తర్వాత వర్షాలు ఎన్నో రోజులు ఉండవులే అనుకొని ఏం చేసామంటే ఈ కడ్డీలు ఉంటాయి కదా, కడ్డీలు అయితే కొనేసాము. తీరా కడ్డీలు కొన్న తర్వాత ఇలా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంకా అవి ఏం చేసామంటే ఐస్ పెట్టేసాం. డైలీ ఐస్కి అయితే మనకి అమౌంట్ అయితే ఎక్కువ అవుతాయి. ఇంకా అందులో కూడా ఇంకా లాస్ వచ్చినట్టే. అవి ఎండలు వచ్చిన తర్వాత ఎండబెట్టిన తర్వాత కూడా ఎక్కువ అమౌంట్కి అయితే మనం అమ్మలేం కదా, మనకి నష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎక్కువ రేట్లకి అయితే కొనరు. చూడండి, బూజు చూపిస్తున్నాను. చేపకి ఇలా అయితే బూజు పట్టేస్తుంది అనమాట. చూడండి, చేప బూజు పట్టడం చూసారా లేదో, ఇలా అయితే చేపకి అయితే బూజు అయితే పట్టేస్తుంది. ఇంకా బూజు అంతా పోవాలంటే ఒట్టిని మనం దులిపేస్తే పోదు. మనం దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నీటిలో నానబెట్టి చేతితో అయితే రబ్ చేస్తే పోతుంది అనమాట. ఇంకా అవి తీసేసిన తర్వాత ఇంకా ఎండబెట్టేసుకుంటే కనీసం కోళ్ళకైనా పనికొస్తాయి, మనుషులకు పనికి రాకపోయినా. అందుకని చెప్పేసి ఇంకా అలా చేసాము. లేదంటే ఇలాగే వదిలేయచ్చు, ఎందుకు లేని ఇంకా ఎండ వచ్చింది కదా అని ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇదనమాట. వీటితో అయితే ఇంత రిస్క్ ఉంటుంది. ఎండి చేపల బిజినెస్ ఊరికి చేశారు, రిస్క్ ఉంటుంది. ఒక్కొక్క సమయంలో మంచి ఎండలు ఉండాలండి. మంచి ఎండ ఉన్నా సరే ఒక్కోసారి చేప ఇరిగిపోయి అంటే ఉప్పు చేపలు ఇరిగిపోతాయి. చప్పడికి అయితే ఇలాంటి తోకలకు కానీ దేనికైతే చాలా మంచిది ఎండ ఉంటాయి. ఇదిగోండి, ఈ చేపలు అయితే చాలా తాజాగా ఉన్నాయి, అస్సలు పాడవలేదు, చాలా నీట్గా ఉన్నాయి. అసలు ఎండాకాలం ఎలా ఉన్నాయి, చేపలు అయితే అలా ఉన్నాయి. చేప అంటే అసలు అంటే మనం ఉప్పు గోళాలలో నుంచాం కాబట్టి బాగుంటాయి అనమాట. వండుకునేటప్పుడు వేడి నీళ్ళు వండేసుకుంటే సరిపోతుంది. నార్మల్ చేపలాగే ఉన్నాయి, పెద్ద పాడవలేదు, బాగున్నాయి అనమాట ఈ చేపల వరకు. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఈ రోజుల్లో మాత్రం, ఈ వర్షాల రోజుల్లో మాత్రం డ్రై ఫిష్ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా నష్టమే. అవి ఎండిపోయిన చేపలైనా సరే అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా, ఎక్కువ బల్క్లో ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టలేము. కాబట్టి ఎండిపోయిన చేపలైనా సరే చిన్న చిన్న బట్టలు కొట్ల వాళ్ళకు కూడా ఇబ్బందే, వాళ్ళు కూడా కొంచెం నష్టపోతారనమాట. చేపలు ఏంటంటే చీమలు పట్టేయడాలు, అలాగే ఇలా బూజు పట్టేయడాలు, స్మెల్ వచ్చేయడాలు, ఇలా చాలా ప్రాబ్లం ఉంటాయి. పురుగులు పట్టేయడాలు, అసలు ఆ స్మెల్ భరించలేరనమాట. అలా ఉంటుంది ఎండి చేపల బిజినెస్ చేసేవాళ్ళు. ఎండల్లో అయితే అసలు ప్రాబ్లమే ఉండదు. ఇలా వర్షాలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. వాటితో పాటు మన ఇల్లు వాళ్ళు కూడా వాసన ఉంటాయి అన్నమాట. మన వైపు అసలు ఎవరు రాలేరు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తిట్టుకుంటారనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే చేపలు ప్రాసెస్ చేసేవాళ్ళు ఎక్కువగా బీచ్ల పక్కన చేస్తారు. అయితే మాలో ఏంటంటే ఇంటి దగ్గరే చేస్తామన్నమాట. ఇంటికి తెచ్చుకొని ఇంటికాడ చేసుకుంటాం. ఎందుకంటే సడన్గా వర్షాలు వచ్చాయనుకోండి, మనం వెళ్ళి పట్టాలే కప్పడానికి వీలుగా ఉండదు కదా, అందుకని దగ్గరలోనే చేసుకుంటారు. ఇంకా వీటిలోని లాభాలు వచ్చినప్పుడే లాభాలు, నష్టాలు వచ్చినప్పుడు నష్టాలే అనమాట. చేపలు చేసే వాళ్ళకి ఇంత ఇబ్బంది అయితే ఉంటుంది, ఏది ఈజీగా అయితే వచ్చేది కదా. ఏ పని చేసుకున్నా అంటే ఇప్పుడు సపోజ్ నేను టైలరింగ్ కూడా చేస్తాను కాబట్టి టైలరింగ్ ఏముంది, వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా ఏ కాలమైనా పర్లేదు, కరెంట్ ఉంటే స్పీడ్గా అయిపోద్ది, కరెంట్ లేకపోతే కొంచెం స్లోగా అవుతుంది అనమాట. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇలా అయితే మీరు చూసే ఉంటారు కదా, ఇలా అయితే వర్షానికి నిండిపోయింది. మా మామయ్య వాళ్ళది కూడా అలానే నిండిపోయింది అనమాట వర్షాలకి. ఇంక నీటిలోనే చేపలు గోలావులో ఉన్నాయి, ఏం కావు, పాడవు అవి. ఇంకా
ఎండలు వచ్చాయని చెప్పేసి తీశారనమాట. ఇదిగోండి ఈ పట్ట వేసున్నదే కడ్డీలు అనమాట. కింద ఆ పట్టా కింద బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సుల్లోని కడ్డీలు ఉన్నాయి. వానమట్లు అండి, అదే బాంబే డెక్ అనమాట వచ్చి ఉన్నాయి. ఎండలు బాగా వచ్చినప్పుడు ఈరోజు ఎండ ఉంది కానీ మళ్ళీ చెప్పలేం కదా రేపు ఎండ వస్తుందని చెప్పలేము. అందుకని మళ్ళీ ఈరోజు ఎండ ఉందని అన్నీ తీసేస్తే రేపు వర్షానికి ఇంక ఇవి కూడా లాస్. ఆల్రెడీ 22,000 ఏమో లాసు. మళ్ళీ అవి కూడా తీసేస్తే ఇంకా లాస్ అవుతాయని తీయలేదు, లేదంటే అవి కూడా తీసేసేవాళ్ళే. ఇదిగోండి చేపలు అయితే ఇవి మాత్రం తాజాగా ఉన్నాయి. వీటిలో అసలు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. మేబీ వీటి తర్వాత ఇంకా చాలా రోజులు చేపలు ఉండకపోవచ్చు, ఎందుకంటే తుఫాన్లు తగ్గాలి, ఎండలు రావాలి, మళ్ళీ వేటలకు వెళ్ళాలి, చేపలు తేవాలి, కొనాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే చాలా రోజులే పట్టేలా ఉంది. ఇవైతే తాజాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నన్ను నమ్మండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేపల వీడియోస్ ఏమీ ఉండవు కాబట్టి నేను బీచ్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అసలు ఎలా ఉంది, ఏంటి, మార్కెటింగ్ దగ్గర ఎలా ఉన్నాయి అన్ని వీడియోస్ పెడతాను, మీరు చూడండి. ఇంకా పోలీసులు హెచ్చరికలు ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు బీచ్ ఎలా ఉంది, బోట్లు ఎలా ఉన్నాయి, అవన్నీ నేను అయితే వీడియో పెడుతూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.